మొగలి పువ్వు శివుని పూజకు ఎందుకు పనికిరాదు అంటే, ఒకసారి బ్రహ్మ విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే దానిపై వాగ్వివాదం జరిగినప్పుడు శివుడు జ్యోతిర్లింగంలో ఆవిర్భవిస్తాడు. దీని తుది మొదలు ఎక్కడున్నాయో కనుక్కోమని ఇద్దరికీ చెప్తాడు. అప్పుడు విష్ణువు ఆ శివలింగం మొదలు తెలుసుకోవడానికి క్రింది వైపుకు వారాహ రూపంలో భూమిని తవ్వుకుంటూ వెళ్తాడు. ఇక బ్రహ్మ హంస రూపంలో శివలింగం పైభాగం తెలుసుకోవడానికి ఎగురుతూ వెళ్తాడు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోతాయి. బ్రహ్మ అలసిపోతాడు. అప్పుడు ఒక మొగలి పువ్వు పైనుండి క్రింద పడటం చూసి బ్రహ్మ మొగలి పువ్వుతోటి ఎక్కడి నుండి వస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు మొగలి పువ్వు అంటుంది, నేను శివలింగం తలపై నుండి జారి కింద పడిపోయాను అని. అయితే ఇంకా ఎంత దూరం ఉంది అని బ్రహ్మ అడుగ్గా మొగలి పువ్వు ఇలా అంటుంది, ఎంత దూరమో తెలియదు కానీ నేను కింద పడటం మొదలయ్యి కొన్ని వేల కోట్ల సంవత్సరాలయ్యింది అంటుంది. అప్పుడు బ్రహ్మకి ఒక ఆలోచన వస్తుంది. ఈ మొగలి పువ్వుతో అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తే తాను గొప్ప అని నిరూపించుకోవచ్చు అని. తానే ఆ పువ్వుని శివలింగం పైన పెట్టాను అని చెప్పమంటాడు. దాంతో మొగలి పువ్వు అలానే శివునితో అబద్ధం చెప్తుంది. ఆ అబద్ధపు సాక్ష్యం వల్ల శివుని కోపానికి గురై మొగలి పువ్వు శివుని పూజకి పనికి రాకుండా పోతుంది.